సమస్తం ఇచ్చిండు. అక్కడి పదవున్నది అన్నీ గొర్రెలు మేకలు పనివారు ద్రవ్యము డబ్బు అంతా ఇచ్చిండు. ఒక్కడి కొద ఉంది. ఆ ఒక్కటి ఉండియాలా అయినా ఒక్కడి కొద ఉంది పెరమ్మ అన్నీ ఉండే ఒక్కడి కొద ఉంది. అది ఎట్ట ఒక్కటి రాదు. ఒక్కడి పదం ఉంది ప్రభు సమస్తం ఇచ్చిండు కానీ ఒక్కడి పదం ఉంది. అప్పుడు ఆ బ్రాహ్మణ ప్రార్థన చేసిండు, ప్రభువా ఎస్ఐయా నా ఇస్తే ఇరేజర్ తీసుకొని పోతాడు చూడు, నా ఇస్తే ఇరేజర్ తీసుకొని పోతాడు. మరి నేను సంపాదించిన ఆస్తి ఎవరికి ఇవ్వాలి నాకు అని అడిగినప్పుడు తండ్రి ఆ ఎస్ఐ అన్నాడంత ప్రార్థన చేసుకుంటా అంటే నీ ఆస్తి నీ పుట్టబోయే కొడుకే వస్తుంది ఊరికి రాదని చెప్పిన తండ్రి ఎస్ఐ. అప్పుడు సంతోషపడాడంట. అయ్యో ప్రభువా చాలా 90 ఏళ్ళు వృద్ధాపంలో ఉన్నది, ముసలితనం ఉన్నది, ఎట్టగలుగుతుంది ప్రభు అని సమస్తం వెళ్ళింది. సమస్తం ఏసయ్యకు సాధ్యమే, సమస్తం సాధ్యమే. మనమే ఏడున్నది అటా ఇటా అనుకుంటాం. రెండు సమస్తం ఏసయ్య చూస్తున్న దేవుడు. ఎక్కడ ఇద్దరు ఉంటారు శివుడు పెట్టి ఇనే దేవుడు, మన ప్రార్థన ఇనే దేవుడు, మన మొదలు ఇనే దేవుడు. పరిశుద్ధుడు ఆయన పరమ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుడు, ఒక్కడే దేవుడు. లేదా పక్కన దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. పైన ఆకాశం మీద కానీ కింద భూమి మీద ఏ రూము నువ్వు సాగిలపడి మొక్కాకమన్నాడు దేవుడు. లోకంలో తండ్రి అనేక బొమ్మలకు మొక్కుతుండవు. అయితే యేసయ్య నిజమైన దేవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపుల చేతుకు ప్రత్యేకమైన వాడు, ఆకాశమునికి ఎత్తైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సాలిన పడతాడు. అబ్రాహాముకు ఆ పదవి ఎవరు తీసాడు? చాలా అన్నది ఆడవాళ్ళే తొందరపడటం, మగోళ్ళు తొందరపాటంట. ఆడవాళ్ళమే బలహీనం, మనం అబలం మగోళ్ళు. అటైతే అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం అంటే చాలా ఏం అబ్రహాం పిలిచాడు. అటైతే మనకు సంతానం లేదు, ఎట్లా మన ఆస్తి పోతుంది. అదో మన దాసింది ఆమె ఆగరు, ఆమె బొమ్మను ఆ చాలా చెప్పింది అబ్రహాం గురించి. అబ్రహాం అటువంటి వాడు కాదు, అబ్రహాం అట్లాంటి పవిత్రుడు కాదు, దుర్మార్గుడు కాదు. అబ్రహాం భార్య మాట వెళ్ళింది, భార్య మాట వెళ్ళి ఆ అగరును పోయింది, పెళ్లి చేసుకున్నాడు. మరి అలనాడు ఆది కాండంలో ఆదాము మోసపోయింది, అవ్వ మోసపోయింది. తినవద్దని పళ్ళు తెచ్చి ఆదాముకి ఇచ్చింది. శ్రీరం బలహీనం మనమే మోసపోతాం. అలనాడు అవ్వ తెచ్చిచ్చింది అబ్రహాముకి. తెచ్చిచ్చినప్పుడు అప్పుడే తిని సూపు పోయింది. అవ్వ తెచ్చిచ్చింది. అబ్రహాము ఆ పండు తినలే, అవ్వ తీసుకొచ్చి ఇచ్చింది. సర్పం మోసగిచ్చారు. అయితే ఈ అకర్ణ భూమి చెప్పింది. ఎవరు చెప్పింది? చాలా చెప్పింది. 90 ఏళ్ళు ఆయన చాలా చెప్పినప్పుడు ఆ అబ్రహాము ఆ అగరును పోయినప్పుడు ఆమె సంతానం పడింది. పిల్లవాడిని కానిపోయింది. ఆమె ఇస్మాయిల్ అని పేరు పెట్టుకున్నప్పుడు సురక సంతాతమైనదని పెట్టుకున్నప్పుడు ఒక అబ్రహాము భార్యకు చాలా ప్రేమిస్తున్నాడు. అబ్రహాము ఈమె కాడికి ఆమె చాలానే ప్రేమించేవాడు. అబ్రహాము ప్రేమించినప్పుడు అప్పుడు ఏం చేసింది? ఆ అగరును బొమ్మని చెప్పింది ఆమె, చేసుకోమనేది ఆమె. సో ఈ శరీరం ఎంత అబలమవుతుంది, మనలోనే ఉంది ఇది శాంతి. అబ్రహాం అనుకోకుంటే ఆమె చెప్పింది. అయితే ఆమె ఎంతో విసిగించింది. నిన్ను దాటింది, నా బుసులు నీకు కదా, నా భర్త నిన్ను ప్రేమించుకున్నాను, ప్రేమించలేదు, నా బుసులు తగ్గలేదు. ఎన్ని రోజులు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చూసి ఇంకా ఏం లే ఒక చిట్టికి నీళ్ళు పోసుకునేది. అగరు తీసుకొని పోయి అక్కడ పెట్టుకుని అరణ్యంలోకి పోయింది మా తల్లి. అరణ్యంలోకి పోయి అక్కడ అరణ్యంలో ఆకలిని కచ్చరాలు వేసి ఆకలి మీద పిల్లవాడిని పండేసి ఆ చిత్తులో నీళ్ళు అయిపోయినాయి. పిల్లవాడు ఏడుస్తున్నాడు, పిల్లవాడి పాలు చిత్తులో నీళ్ళు అయిపోయినాయి. అప్పుడు ప్రభువు చూస్తాడు, యేసయ్య మనవడు చూస్తాడు, మన తండ్రి. మనం అనుకుంటాం కానీ మన ఉదయం మన అంతరంగా వెలిగిన మన తండ్రి మనవడు చూస్తాడు. చూసినప్పుడు అప్పుడు ఏం చేసింది? అప్పుడు అటు ఇటు అరణ్యంలో నా కొడుకు నేను చనిపోవాలి, ఏ పురులో ఏడుస్తుంది, కన్నీరు కాదు అగరని ఆమె. అయితే అప్పుడు ప్రభువు పిలిచిండు, అగరు అని పిలిచినప్పుడు ఆమె అటు ఇటు చూసి ఎవరో నేను అనుకున్నాను, మళ్ళీ అగరు అని పిలిచింది. నాడు బాలుడైన సమయంలో అన్న ఏలే దగ్గర మందిరం వచ్చినప్పుడు సమీరు 3 మాటలు పిలిచినప్పుడు చెప్పాడు ప్రభు మాట్లాడాడు. సమయం అలా అగర్తో మాట్లాడుతున్నాడు. అగరు ఏముంటుంది? అయ్యా ఎవరోనంటే నీ పిల్లవాడిని ఎత్తుకొని పోయి నీ అగర్తో
చారాతో నేను మాట్లాడతాను, నువ్వు ఎత్తుకొని పోయి నువ్వు అంటే లేదు ప్రభువా, నన్ను ఇసుకించింది వచ్చినాదంటే లేదు, నేను చెప్తాను నీ పిల్లవాడిని జీవజలాన్ని అయిపోతే ఇచ్చిండు మన ప్రభు ఇచ్చినప్పుడు. అప్పుడు అగర్ అంటది, ప్రభువా నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నన్ను చూసినవు, నీ పేరు నాకు తెలుసు, నా పేరుతో పిలిచినవా మాట, నా పేరుతో పిలిచినవా తండ్రి. ఆమె పేరు లేదు. అయితే శారా మాట ఇన్నే ప్రభువా, అయితే అబ్రాహాంకు భార్య అయినా త్యాగం చేసింది ఆమె. శారా మాట అయినది, నువ్వు నా భర్తను చేసుకోమంటే చేసుకుంటాను చేసుకునేది. నేను ఆమె చేసుకోమంటే పిల్లవాడేటది. ఈ శారా ఆమె చేసుకోమని చెప్పింది ఆమె. సంసారానికి పిల్లలు నా ఉసురు చెందాలని ఆమె చెప్పించి ఎండిపోయింది ఆమె అరణ్య దేశంలో. మన స్త్రీలం బలహీనం కాబట్టి మనమే మోసపోతాం, పురుషులు మోసపోతాం. అప్పుడు ఎండిపోయినప్పుడు అప్పుడు ప్రభు శారతో మాట ఏంటి నువ్వు చేసింది శారా అని మాట్లాడినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చింది. శారా బాగా దగ్గరికి తీసుకునేది. దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె దుఃఖపోతుంది. శారా దుఃఖపోతుంది, గుడారంలో దుఃఖపోతుంది, కన్నీరు కట్టేది. మత్స్యవృత్తి కింద అబ్రాహాము ప్రార్థన చేసుకునేవాడు. విశ్వాసులకు తండ్రి అబ్రాహాము, ఇల్లంతా నమ్మకమైన వాడు, విశ్వాసులకు తండ్రి. అయినా కానీ అబ్రాహాము సమర్థమని కానీ లేకుండా చూసుకుంటే ముగ్గురు దేవదూతలు వస్తారు అబ్రాహాము ప్రార్థన చేసుకుంటాండి. వచ్చినప్పుడు నా ప్రభులారా ఎక్కడి నుంచి వచ్చింది మీరు, నాయన మీకు పవ్వకండి, ఈరోజు నేను మీకు వంట సిద్ధం చేస్తానన్నాను. అప్పుడు ఏం వంట సిద్ధం చేస్తామంటే లేదు, పోతామంటే లేదు చేస్తామండి. పరివారిని ఒకరిని పిలిచి ఆ గొర్రెలు మంచి పొట్టేలు పిలిచి సిద్ధం చేసి చారాన్ని పిలిచి 3 మానికలు పిండి తీసుకొచ్చి మీరు త్వరగా రొట్టెలు చేసి ఇలా వంట చేయమని చెప్పాడు. ఎవరు భార్య చెప్పాడు. అప్పుడు శార తెచ్చి 3 మానికలు పిండి పిసికి రొట్టెలు చేసి పరివారు ఒక పొట్టేలు తెచ్చి మంచి సిద్ధం చేసి అందరు గుడారంలో, అప్పుడు మిద్దెలు ఏమి గుడారాలు కట్టెలు కట్టుకొని గుడారాలు, అబ్రాహాము గుడారాలు, దాసు పనివారికి గుడారాలు, 10 గుడారాలు అయితే కానీ పనివారందరూ మేకలు పొట్టేళ్ళు సమృద్ధిగా ఉండే కాసేవాళ్ళు పనివారు ఎంతోమంది, అబ్రాహాము కింద ఎంతోమంది ఉన్నప్పుడైతే అప్పుడు వాళ్ళందరూ భోంచేస్తారు, రొట్టెలు చేసుకొని తిని భోంచేస్తుంటే ఆ ముగ్గురు దేవదూతలు కూర్చొని అప్పుడు అబ్రాహాము అని పిలిచాడు. ఏమి నా ప్రభులారా అంటాడు. మీదకి నిర్ణయం కాగలుగుతుంది అబ్రాహాము, చాలా గర్భం తెలుస్తుంది. అయ్యో 90 ఏళ్ళు అయిందని అనుకుంటే అప్పుడు గుడారంలో శారని పప్పు నవ్వుతుంది. నవ్వితే అమ్మ నువ్వు నవ్వడమని నేను నవ్వలేదంటది. మళ్ళా చూడు బైబిల్లోని మాట నేను చెప్పింది కాదు, దేవునికి సంవత్సరం సాధ్యమే ఎందుకంటే వినవు అని అడిగితే నవ్వలేదని భయపడ్డాను. అప్పుడు వాళ్ళు ఇల్లు పూజ చేసి అబ్రాహాముతో మాట్లాడి వారి ప్రయాణం వెళ్ళిపోయింది. వాళ్ళు ముగ్గురు దేవతలు. అప్పుడు శార గర్భం ధరించింది. ఎప్పుడు 90 ఏళ్ళు శార. 90 ఏళ్ళకి ఎక్కడ నా ముసలితనం దిగిపోయింది కదా. ప్రభు సమర్థమైన దేవుడు కదా మన దేవుడు. ఆమె గర్భం ధరించి ఆమె గర్భం ధరించినప్పుడు అబ్రాహామును ప్రభు పిలిచాడు. ఆమె గర్భవతి ఆమె జన్మించినప్పుడు నీ కుమారుడైన ఆయన నాకు ఏమని అడిగాను. ఇచ్చానని త్యాగం చేసాడు. అయ్యా 90 ఏళ్ళకి ఇచ్చినవే పుట్టిమైన కుమారుడు మళ్ళీ ఏమంటాడు, నాకు ఒక కుమారుడు వచ్చాడని మనము అబ్రాహం అనలే. ఇస్సాకు కాలిపోయింది శాద పాలించినాక ఏం చేసాడు, నాకు బలి నాకు బలి అర్పించమని వస్తుడు. ఎంత త్యాగం వస్తుడు, బలి అర్పించమని చెప్పాడు మన తండ్రి. ఒక్క కుమారుని బలార్పించాడు. దైదాక్షిణ్యపుడు మన దేవుడు, సమర్థమైన దేవుడు. ఈమని బలి ఇచ్చేవాడు కాదు. మన విశ్వాసము మన నమ్మకము చూడాలని అబ్రాహము త్యాగం చూడాలని అనుకున్నాడు. అప్పుడు పాలించినప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినప్పుడు అప్పుడు అబ్రాహము అని పిలిచిండు. ప్రభు పరలోకం నుంచి అబ్రాహముని పిలిచినప్పుడు అబ్రాహము చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు అబ్రాహము ఏం చేసాడు, అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకున్నాడు. కొంతమంది పనివారిని గంట పెట్టి ప్రయాణం చేసిపోతాడు. ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి, ఏ దేశం? మోయాబు పర్వతములకి. అక్కడ బలర్పించాలి. ఇస్సాకును ఒక్క కుమారుడు ఇస్తే ప్రభు నన్ను బలర్పించుతుంది. మీరు కన్నీరు కాదు. ఆ తండ్రి కడుపు కరిగిపోదు, తల్లి కడుపు కరిగిపోదు. మనమైతే బాధపడము. ఒక్క కుమారుడు ఇచ్చే తీసుకుపోయాడు బలర్పిస్తుంటే. లేదు ప్రభు చుట్టూ సమర్థ మెరిగిన దేవుడు. అప్పుడు ప్రయాణం అయిపోతాంటే పనివారిని ఒక పక్క పెట్టాడు. పనివారిని ఈ ఇస్సాకు ఆ పిల్లలు కట్టెలు నిప్పు తీసుకొని ప్రయాణం అయిపోతారు. ఎక్కడికి? మోయాబు పర్వతం. ఆయన యేసు ప్రభు మోయాబు పర్వతం గొల్గోతాల స్థలంలో మన ప్రభువు శిలవరకు ఇస్తే ఆ పక్కన ఉన్నదంట మోయాబు. గొల్గోతాల స్థలానికి పక్కన ఉందంట ఈ మోయాబు పర్వతం. అప్పుడు అక్కడ దేశపోయినప్పుడు అప్పుడు
తండ్రి అని పిలుస్తాడు పిల్లవాడు. ఏమి నా కుమారుడా, నా తండ్రి కట్టిన నిప్పులు దహనమని గుర్రెపిల్లేదని అడుగుతాను. అప్పుడు అంటాడు, ప్రభు ఏం చూసుకుంటాను ఆయన నేను. అప్పుడు మోయాబు పర్వతంలో కట్టినన్ని చక్కగా వేసి అన్ని మంచం అది వేసి ఆ పిల్లవాడిని తీసుకొని వెనక బంధించితే నన్ను బందీ ఆపు అని అంటే బందీమని చెప్పి త్యాగం చేసి ఇస్సాకు ఆ కట్టెల మీద పడుకుంటున్నాడు. నా తల్లి బాలుడైన ఇస్సాకు. దేవుడు ఎంత గొప్ప దేవుడు యేసయ్య. నేనున్నాను, నన్ను సంపాకునైనా నన్ను నేను ఇంటికి పోతా మా అమ్మ కాడికైనా అందరూ మన పిల్లలు అయితే పండుకుంటున్నా కట్టి తీసుకుంటే అప్పుడు ఆ కట్టెల మీద పడ్డబెట్టిండు. ఎందుకు ఈ సాకును బలి అర్పించడానికి. మోయాబు పర్వతంలో నేను ఒక కుమారుని నాకేమని ప్రభు అడిగితే చిత్తం ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు అని తీసుకుపోయి అక్కడ ఆ మోయాబు పర్వతంలో ఆ కట్టెల మీద ఈ సాకును బంధించి కట్టి పైకి ఎక్కాడు. అబ్రహాము ఇచ్చాడు. పైనే కత్తి అబ్రహమా 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 ఆగు ఆగు అన్నాడు. కత్తి పైన కొట్టుకున్నాడు ప్రభు. ఆ పిల్లవాడిని చేశాడు. అబ్రహమా నీ ఒక్క కుమారుని రానికి నాకు ఎనికిది లేదు. అదో ఆ పిల్లవాడి మీద ఏమాత్రం కత్తి చేయబట్టి అదో నీ పిల్లవాడి పొదలో పొట్టేడు ఉంది. అక్కడ తెచ్చి బలి అర్పించినాడు. దేవుడు ఎంత త్యాగమూర్తుడు చూడు. విశ్వాసులకు తండ్రి అయిన గొప్ప దేవుడు అబ్రహాము త్యాగపురుషుడు. 90 ఏళ్ళకు దేవుడు చూసాడు. అనుకుంటాం మనం ఈ దేవుడు నమ్ముకుంటే మనకు సంతానం ఏమైనా సనుగుతాం కొనుగుతాము. అది ఎప్పుడు ఉంటుందో ఆ సంతానం ఎప్పుడు ఇచ్చాడో మనకు తెలుసు. యెహోవా గర్భఫలం ఆశీర్వాదం. సంతానం అంటే మన ఆడవాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం అంట. ధనము దాటి వేరంట. యెహోవా మనకు సమర్థం కలిగిన దేవుడు యేసయ్య. మన పరిశుద్ధుడు మన తండ్రి. ఆయన మీద మనం ఆధారపడితే ఆయన సమర్థం ఇస్తాడు. ఆ పిల్లవారి మీద చేయకుండా ఆ మోయాబు పర్వతంలో పొట్టేని నడిపించి ఆ పిల్లవారి ఇంటికి తీసుకుని వచ్చాడు దేవుడు. అబ్రహాము తీసుకుని వచ్చాడు. ఎంత అబ్రహాము గొప్ప దేవుడు, విశ్వాసులకు తండ్రి. లోతైతే లోకంలో దిగదానిపోయి మోయాబు పర్వతం పోయి అక్కడ తండ్రి ఆ కరువు బాధలు ఎంత లోతు తన తమ్ముడైపోతాడు. అక్కడ దేవుడి సన్నిధి సావాసము ఆడతను ఏమి లేకుండా మోయాబులో అబ్రహాము విశ్వాసం తండ్రి. ఇస్సాకు వెళ్ళాడు, ఆగనుకు ఇస్మాయిలు వెళ్ళాడు. ఆ ఇల్లంతకు నమ్మకమాడు. గొర్రెలు గల్లి చనిపోయిన కానీ వారికి పనివారికి అందరికీ ఈ లోతైన వాడు. వీళ్ళు లోకంలో దిగజారిపోయి తన ఇద్దరు కుమార్తె చెప్పించి మోయాబుచీయుడు పాపంతో నిండిపోయినవాడు. ఒక తండ్రికి ఇద్దరు కొడితే ఒక తండ్రి లోకంలో దిగజారిపోతాం. ఒక కొడుకు విశ్వాసం ఉంటారు. అందరూ ఉన్నారు. 4 పుట్టిన 3 పుట్టిన తండ్రికి ఒక కొడుకే విశ్వాసం చూడేది. 13 లోకం దిగజారిపోతారు. లోకంలో అన్యాయం అక్రమం పాపం వాడు ఏం చేసుడు లోటు ఏం చేసుడు దుర్మార్గం పనులు చేసి తన ఇద్దరు పిల్లలతో సంతానం పడినవాడు. ఎక్కడైనా ఆయన మోయాబు పర్వతంలో అక్కడ తన భార్య కుసంబంగా ఉండిపోయింది. తన సుడాకు అంటే ప్రభు చెబుతూ తిరిగి చూసి ఏమైపోయింది. మన ప్రభు ఎంత గొప్ప మన కూడా ఎందుకు దేవుడు, మన అంతరంగా దేవుడు, మన చిత్తి మనకు తెలుసు. ఆయన నన్నింటిలో నేను నిలవనని చెప్పాడు. అవతారం ఇచ్చాడు. గొప్ప దేవుడు యేసయ్య దేవుడు. ఈ లోకంలో ఎవరు లేవు. ఆయనే నీతిపరుడు. పరలోక మహిమను ఇచ్చాడు. మన కొరకు మానవ స్వరూపం ధరించాడు. ఎందుకు ధరించాడు? పశువుల పాత్ర ఎందరు పరుపులు ఆ మంచాల మీద అంటుంటే మన ప్రభు పశువులు తొట్టిన జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు మంచి లేదు, చనిపోయినప్పుడు ఆయనకి అక్కడ మంచి లేదు. సో ఎంత త్యాగం చేసిన తండ్రి. అది నిజమైన దేవుడు మన యేసయ్య. ఆయన నమ్ముకుని అనేక మంది నమ్ముకోకూడదు ఏమో తగ్గిన నువ్వు చూపించినవా అక్కడ అవన్నీ నడిపాను అంటాడు. పక్కవు ఇక్కడనే అనిపించాలంతా అక్కడే అక్క నువ్వు చెప్తే వెళ్ళాను. ఇక్కడనే అన్నాను అని కాదు. ఇక్కడ అనిపించినా కానీ అక్కడ ఉండేది మన భవిష్యత్తు పరలోకములు మనకు ఉండదు. మన సమర్థమైన దేవుడు యేసయ్య గొప్ప దేవుడు. ఆయన నమ్ముకునే పిల్లలు నేను 20 వద్ద అనిపించాడు. నాకు మొదలుపెట్టుకుని నేను ఉత్తరం ఇస్తానని చెప్పాను. ఆయన సన్నిధి అడిగితే ఇచ్చే దేవుడు. లోకములో సాతాను వల్ల నువ్వు సమాజం దగ్గరడం విషయాలంతా ఈ లోకం ఇచ్చిపోతుంది అనుకోవాలి. ఎంతమంది ఇచ్చిపోయిన మనం రక్షించిన దేవుడు. ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఎల్లవేళలా కృతజ్ఞతాశుద్ధులు చెల్లించాలి. శ్వాసం తరిగి తెచ్చే దేవుడు. మన అక్కని తీసేది వేదవారమే. ఏమి లేదు వారం మట్టివారి ఉంది ఆయన సన్నిధిలో తండ్రి. నన్ను అమ్మని వారి వరకు ప్రార్థన చేయాలి. ఈ కుటుంబాలని రక్షింపబడాలి. తమ్ముడు మద్దరు కొడుకులు అల్లులు అందరూ రక్షించడు. తల్లిదండ్రి అందరూ మారుమూసు రక్షించడు. కుమారుడు ప్రార్థన చేసుకుంటే అందరూ వచ్చి వాక్యం మీరు వాక్యం
అనారోగ్య నియమాలందరి వరకు ప్రార్థన చేయాలి, కనికరించాలి. అందరు నమ్ముకోవాలి. ఆ బిడ్డ జరాలను ఆశ్రయించి దీనికి వడ్డీలు దేశంలో పనివారికి దేశంలో పనిముట్టుగా తండ్రి, పనివారికే దేశంలో తండ్రి. లోకంలో ఎంతోమంది నమ్ముకొని ఎన్నేళ్ళు వదులు ఆఖరికి ఒక ప్రార్థన రాదు, వాక్యం రాదు. పాట ఎందుకు వచ్చింది? చదువుతుండే వాక్యం చెప్పేది అందరికీ ఏది రాదు. ఎన్నేళ్ళు వచ్చి దేవుడు నమ్మిన ఆరాధన ప్రార్థన లేదు, వాక్యం ఇంకే బిడ్డ తీసిన కొద్ది మాటలు జీవించాను ఆయన.